హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఈరోజు కూడా చూడండి ముగ్గుని ఎట్లా చేసి పెట్టినయో చూడండి. నిన్న గుడికి పోతామని చెప్పి మళ్ళీ మంచిగా అంతా వేసుకున్నాం కదా, ఒక్క దగ్గర కూడా లేకుండా మొత్తం అంతా తినేసిపోయినాయి. ఏం చేయాలో ఏమో పక్షులకి. అలా బియ్యం వేస్తే కూడా తినేవి, ఇవంతా తినేసి పోతాయి. అరే అదొకటి తెచ్చుకున్నాడు, ఊపిడే ఊపుతాడు. బంద్ చేయరా, బంద్ చేయి. వాడు ఇరిటేషన్ వస్తుంది అది ఊపుతుంటే. ఊకే కిచెన్ చూడండి, ఫ్రూట్స్ అన్నీ. అరే బంద్ చేయరా. ఫ్రూట్స్, వాటర్ మిలన్స్, టిఫిన్ అన్నీ తిని ఎక్కడక్కడ పడేసిరు. ఈ చాయ్ వచ్చేసి చేసిన కొంచెమే ఏమంటారు, పాలకి ఇంతే ఉండే అనమాట. ఇంతే పాలు పోసిన, మళ్ళీ పాలు తీసుకురా పోసి చాయ్ తాగుదాం టిఫిన్ చేసినాం కదా అంటే, షాప్లో గిరాకు ఉంది నేను పోయేసి వస్తా అని చెప్పేసి ఇప్పటికి 2 గంటలైంది. ఇంకా ఆనే కూర్చుండు. 10 నిమిషంలో వస్తా అన్నాడు. ఇంకా ఖచ్చితంగా 5-6 గంటలకే వస్తాడు. కిచెన్ అంతా చూడండి ఎట్లుందో, ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కరివేపాకు మంచిగా తీసి అంత పెట్టినా కానీ ఏమో కానీ ఖరాబ్ అయిపోయి ఇప్పుడు ఎప్పుడు ఇంత కరివేపాకు వేస్ట్ కాలే. లాస్ట్ 2 ఉంటే దాకా కూడా వస్తుండే, 2-3 ఉంటే కూడా. కానీ ఈసారి అంతా ఖరాబ్ అయిపోయింది, పడేసేయాలి. ఇవన్నీ క్లీన్ చేసుకొని వంట చేయాలి. టిఫిన్స్ ఒకటే అయినాయి. నాకు ఫస్ట్ ఛాయ్ తాగాలని ఉంది. ఛాయ్ తీసుకొస్తాడేమో. నువ్వు ఫస్ట్ నిన్న ఏమైంది, నల్లజనమ్మ టెంపుల్లో పంతులు వడి నింపినాక సామాను మీకు సాయంత్రం ఇస్తాను, సాయంత్రం వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పిండు. సాయంత్రం ఇతను వెళ్ళలేదనమాట, వేరే పని మీద వెళ్ళిండు. రేపు మార్నింగ్ వెళ్తలే అని చెప్పిండు. ఈరోజు మార్నింగ్ వెళ్తా అని చెప్పిండు. నేను వెళ్ళి పంతుల దగ్గర వడి నింపిన సామాన్లను ఇస్తాను కదా, కొంచెం వేస్తారు కదా ఇంట్లో బరకత్ కలర్ అని పెట్టుకోనికే. సో అవి తీసుకొని వచ్చేటప్పుడు పాలు అయిపోయినాయి, పాలు తీసుకుంటారా ఛాయ్ తాగినాక పోదులే అని చెప్పిన. 10 నిమిషాలు వస్తా, 4 కస్టమర్స్ ఉన్నారు, చేసేసి వస్తా అని చెప్పిండు. ఎప్పుడు 11 గంటలకు వెళ్ళిండు. 1 అవుతుంది, ఇప్పుడు 1:05 అవుతుంది, ఇంకా రాలేడు. ఇంక ఈరోజు సాయంత్రం ఛాయ్ తాగాల్సిందే. ఇంకా ఛాయ్ పెట్టాలో పడేలో కూడా తెలియదు. సర్ది ఛాయ్ తాగకూడదు, మళ్ళీ యాక్చువల్గా తాగలేము. జస్ట్ డికాష్ ఒకటి పెట్టి గిన్నె పాలు ఉంటే పోసి పెట్టినా, మళ్ళీ పాల ప్యాకెట్ తీస్తే కలుపుకొని తాగుదామని ఇట్లా వేసి పెట్టిండు చూడండి. ఇంకా నిన్న అమ్మవారికి 5 కిలోలు బియ్యం తీసుకెళ్ళింది అనమాట, అక్కడ గట్టుకాడికి అమ్మవారికి. ఇక్కడికైతే డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళే తెచ్చుకుంటాం అన్నందుకు ఇక్కడికి మేమేం తీసుకెళ్ళలేదు, జస్ట్ ప్రసాదాలు ఒకటే చేసుకెళ్ళినాము. సో గట్టుకాడికి వచ్చేసి ఇక్కడ ఒక చిన్న బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగులో అవి బియ్యం తీసుకెళ్దామని చెప్పేసి తీసుకెళ్తే 5 కిలోలు తీసుకెళ్ళామంది మా అమ్మ. సో 5 కిలోలు తీసుకెళ్ళిన 5 కిలోలు తీసుకెళ్ళేసరికి ఇంకా బస్తా ఖాళీ అయిపోయిందనమాట. సో నిన్న మాకు ఇంటికి వచ్చినాక ఒక 2 గ్లాసులు వస్తే ఆ 2 గ్లాసులతోటి నేను అన్నం వండిన. ఇంకొక బ్యాగ్ ఓపెన్ చేసి పో అని చెప్పిన. రేపు చేసుకుందాం నిన్ననే చెప్పిన, నీకు రేపు టైం ఉండదు, నాకు బ్యాగ్ ఓపెన్ చేసి ఇప్పటికే వస్తాయి బియ్యం అంటే కూడా ఓపెన్ చేయలేడు. ఇప్పుడు ఈ బ్యాగ్ని నేను ఎట్లా తీయాలో ఏం చేయాలి. ఇప్పుడు ఈ బ్యాగ్ తీస్తేనే నాకు అన్నం చేయడానికి వస్తుంది. ఇవైతే మొన్ననే తెచ్చిండు, కానీ అవి ఓపెన్ చేయకూడదు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే రేషన్ బియ్యము. ఈ రేషన్ బియ్యం కంటే ఫస్ట్ తెచ్చినవి ఉన్నాయి, మరీ పురుగు పట్టి ఖరాబ్ అయిపోతాయి. ఫస్ట్ ఇవి వండినాక అవి తీద్దామని లాస్ట్ ఒకసారి వీడియోలో కూడా చెప్పిన. అందుకని ఫస్ట్ ఈ షేన్ బియ్యం వండుదామనేసి ఇవి తీయాలి. ఇంత పెద్ద బ్యాగ్ని ఎట్లా తీయాలో, ఏ నుంచి పొక్క చేయాలో అర్థమవుతలేదు. ఎట్లనో అట్లా చేసి అన్నమైతే వండాలి. ఏం కూర చేయాలో ఏం చేయాలో అసలు ఈ బియ్యం తీసేదానికి ఎట్లా తీయాలి అట్లా పెట్టే షూకే ఆ రూమ్కి ఈ రూమ్కి ఇంట్లోకి బయటికి తిరుగుకుంటే టైం పాస్ చేసుకుంటే 1 అయిపోయింది టైం. బయట పెట్టు పో, బయట పెట్టు. ఇల్లు విడుచునికి వస్తుందని చెప్పేసి బియ్యం బస్తాలు బయట వేస్తారా ఎవరన్నా? ఇదేమన్నా మన సొంతం ఇల్లా, పెద్ద కాంపౌండ్ లాగా ఉందేమన్నా? ఎట్లనో అట్లా ఇక ఇదే బస్తాని తీసిన అనమాట. మంచి ఇంకా ఇదే బస్తా ఈ నుంచి తీసి ఇక్కడ కట్ చేసుకొని 2 గ్లాసులు అయితే వేసుకున్నా. సో మంచిగా ఉన్నాయి బియ్యం అయితే. దాని కిందవి ఇట్లా పురుగులు ఉన్నాయేమో కానీ ఈ బియ్యం అయితే చూడండి ఇక అప్పటి నుంచి ఏడుతున్నా. ఇక ఇవన్నీ వచ్చినాయి. మింటాలు కొడుక అంత లేచినా పోనాడు, నీకు ఎవరు తీయమన్నారా? భయం లేదు అసలుకి. కొడుకులకి కింద పడేస్తున్నారా మీరు? ఎందుకు తీస్తున్నారా? దాన్ని రబ్బర్ బండిని వేసి పెట్టలేదు, ఇల్లంతా అసలేటట్టున్నారు పిల్లలు. ఏమి లొల్లి చేస్తున్నారంటే పైకి ఎక్కుతారు, కింది దిగుతారు.
గుడ్ల గూపలకి ఎట్లా వేస్తాను ఇంకా ఆల్మోస్ట్ చిన్నడా నాకు ఉర్లి పియ్యకరా అక్కడ పోరా ఆ ఫ్రూట్స్ తిన్ను అట్లే పెట్టినా చూడు ఇంకా ఇవన్నీ నేర్తే అయిపోతుంది ఇంక ఇవన్నిట్లో కూడా ఏమీ రాదు మొత్తం అంతా ఇవే నేను ఒక్క పురుగు కూడా వచ్చలేదు ఈ బియ్యం అయితే బాగానే ఉన్నాయి మంచిగా రోజు కూలర్లో మేము నీళ్ళు నింపితే ఆ కూలర్ అయితే రోజుకి 5 బకెట్లు అంత నీళ్ళు అంటే మొత్తం దాని నిండా 5 బకెట్స్ పడతాయి ఒక్క సాయంత్రం అన్న మధ్యాహ్నం అన్న పడతాము రాత్రిలో పొద్దున్న లేచి చూస్తే సుక్క నీళ్ళు ఉండవు మొత్తం అయిపోతాయి అన్ని నీళ్ళు పడతాయి నేనన్నా మా హస్బెండ్ అనేది నింపుతాం కానీ ఈరోజు నాకు పని ఉంది అంకబడికి పెట్టిన వంట చేస్తున్నా ఎప్పుడు వీళ్ళకి నింపడానికి పెట్టలే ఎందుకంటే మేము నింపితేనే చల్లుతుండే అవి మళ్ళీ వాళ్ళకి వస్తే రావు అని చెప్పేసి కూలర్ దాని దగ్గర పెట్టేసి వాడికి నింపమని చెప్పిన ఈడ చూడకుండా చల్లకుండా నింపు పొద్దు నుంచి టీవీ ఆనే చూసేది లేదు పెట్టేది లేదు కానీ ఏ కరారా చిన్నోడా వీడు నింపుతా అంటున్నాడు వాడు సగం నింపని తర్వాత నువ్వు సగం నింపుదువులే కుతూహలం ఎక్కువ ఉంది నింపాలని అన్నీ అయితే క్లీన్ చేసుకోవాలి ఇది వచ్చేసి పరమన్నం అనమాట నిన్న అమ్మవారు చేసుకెళ్ళిండే కదా సో కొంచెం ఉంటే నాకు ఇది ఇష్టము ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇందాక కొంచెం తిన్నా ఇంకే మెంటల్ కొడుకులకు పెడితే ఇద్దరు తినలేరు పెరుగన్నం బెల్లం అన్నాలు నచ్చ వీళ్ళకి ఇది వచ్చేసి మొన్న వంకాయలు తీసుకున్నారు కదా నాకు తెలియకుండా పొడు వంకాయలు సో ఆ వంకాయలు ఆలుగడ్డలు వేసి వంకాయ ఆలుగడ్డ కర్రీ అయితే చేస్తున్నా ఇప్పుడు ఫోన్ చేసి మా హస్బెండ్ ఆకలవుతుంది ఏం చేసినావు కూర అని అడుగుతున్నాడు ఏం చేసినాను పాలు తీసుకొస్తాను పోయినావు కదా పాలు తీసుకొని రా వచ్చినాక ఛాయ్ చేసినాక వంట చేస్తా అని చెప్పిన పెంచిన ఆకలి అవుతుంది ఏం చేసినావు చెప్పు అంటున్నావు చిన్నోడా నాకు పిచ్చి బీపి తెప్పికు ఫస్ట్ వాడు నింపని చిన్నోడా వాడు సగం నింపని నువ్వు అంత ఇది కాకు కల్లుడే ఉంటావు కదా ఇంకేం ఉంటుంది వాడు నింపని పెద్దవాళ్ళు మళ్ళీ చేస్తాను మా హస్బెండ్ ఫోన్ ఇరిగిపోతున్నాయి అసలు ఒక రోజు నీళ్ళు వచ్చేసింది మమ్మీ వీడియో పని చేయాలా నేను దూతుంటే నా చేతిలో నుంచి తీసుకొని అడుగుతుంది దూర జుట్టేరాడా మా విన్నుగా చూడండి ఎంత సిన్సియర్గా డ్రాయింగ్ వేసుకుంటున్నాడు ఈ హౌలగాడు చూడండి ఇది ఇట్లుంటే ఆడ అట్లా ఏందే పాలు పోయి నువ్వు తీసుకురా పొద్దున 11 గంటలకు పాలు తీసుకొస్తా అని చెప్పి డైరెక్ట్ 3:30కి వచ్చిన ఒకటేసారి తిండికి వచ్చి నేను అప్పుడు చెప్పిన కదా ఇంకా 3:30కి వస్తాడని పోయి నువ్వు పాలు తీసుకొస్తేనే నేను ఛాయ్ చేస్తా పొద్దున తాగలేము నువ్వు పాలు తీసుకురాకపోతే ఇప్పుడు కూడా తాగం నీ ఇష్టం ఆప్షన్ ఈస్ యువర్స్ ఓ నీకు అంత మంచిగా పాలు తీసుకురావే అంటే నువ్వు ఊపుకుంటూ వచ్చి మళ్ళీ నన్ను అంటే ఏం చేయాలని నిన్ను మరి నేనే పోయితే వాళ్ళ పాలు పోయేదాకా ఈరోజు చాయ్ తాగేటట్లేము పొద్దున మిస్ అయ్యా ఇప్పుడు కూడా మిస్ చేస్తున్నావు నేను ఆ చక్కెర చాయ్ పత్తి వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో తెస్తున్నా తేకుట్టిది ఆల్రెడీ పోసి పెట్టినా కదా మరి అది వేస్ట్ అయితే లేదా అంత చక్కెర అంత చాయ్ పత్తి అందులో కొన్ని పాలు కూడా పోసిన అందుకే తెస్తున్నా పోయి పారపోయి మీరేం వదిలే నేను ఒకదాని పోయి పాలు తెచ్చుకుంటా ఇది చేద్దునా పడేద్దునా అనే మళ్ళీ ఫ్రెష్ చేద్దునా చూడు చూడు పడేద్దునా నాకు అదే అనిపిస్తుంది పాలు లేవు అని కనుక చూసుంటే అసలు ఛాయ్నే పెట్టుకుంటే లేదు ఉన్నాయేమో అనుకుని ఛాయ్ పెట్టినా చూస్తే గిన్నె పాలు ఉన్నాయి ఇంత చక్కెర ఛాయ్ పత్తి ఆగము మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవాలా ఛాయ అలా ఫ్రెష్ ఛాయ వీళ్ళు అయితే గంట ముందు చేసిన అనమాట 5:30కి చేసిండు పిల్లల్ని గ్రౌండ్కి రెడీ చేయని చెప్పేసి ఇప్పుడు 6:30 అవుతుంది ఇప్పుడు ఫోన్ చేసిండు పాండి కింద గంట పోండి నాన్న వచ్చిండు ఏం సంతేడా వీడాడి చిన్నడా నడు పా దిగు నీకు ఇన్షర్ట్ వేసుకోమన్నా కదరా
ఫస్ట్ చెడ్డి తీసి ఇన్ షర్ట్ వేసుకో. అవన్నీ గ్రౌండ్ తీసుకెళ్ళడం అవసరమా నువ్వు? వీడు రాత్రి పరుపుల టాయిలెట్ పోసి ఎందుకురా పుట్టినప్పటి నుంచి ఎప్పుడు పోసలేడు కానీ రాత్రి పోసిండు. ఎప్పుడు వీడు పోయాడు. ఎంత మధ్యరాత్రి అయినా పోయి బాత్రూంలో వస్తున్నాయి కానీ రాత్రి పరుపుల టాయిలెట్ పోసినవరా టాయిలెట్ పోసినవరా పరుపులా. మళ్ళీ నాన్న చెడ్డి తీసి వేరే చెడ్డి వేసిండు టాయిలెట్ పోసుకుండని. నేనైతే నమ్మేలేను. వీళ్ళ నాన్న ఎత్తునోడు టాయిలెట్ పోసుకుండని. పందిలు చూడండి ఎట్లా పెరిగిపోయినాయి. అయ్యో పిల్లలు పెడతానే ఎన్ని పిల్లలు ఉన్నాయి చూడండి. మళ్ళీ ఫుల్ పందిలు జమైనాయి. ఏమైంది పందికి? నువ్వు అన్నీ ఎందుకు పట్టుకుంటున్నావు? కూసావా ఏడికి పోయినా? పందికి కళ్ళు రెడ్ అయిపోయినాయంట. కళ్ళు ఎన్ని పందులు ఉన్నాయి చూడండి. అరే అమ్మ ఏం గబ్బు కొడుకులరా నాయన. పరి వచ్చింది పరి. ఈ పందికా కళ్ళు రెడ్ అయ్యారే. చిన్నోడు నిజంగా అంటే అసలుకి ఎప్పుడు టాయిలెట్ పోసలేడు. ఏదో పసిపిల్లోడు ఉన్నప్పుడు పోసిండేమో కానీ అప్పుడు కూడా ఎక్కువ ప్యాంపస్లో వేస్తుండే. ప్యాంపస్లో టాయిలెట్ పోస్తుండే. అస్సలకి వాడు 1 year ఉన్నప్పుడు 2 years ఉన్నప్పుడు ఇప్పుడు ఇంత అయినాడు కానీ ఒక్కసారి కూడా పరుపుల టాయిలెట్ పోసిందే లేదు. పిల్లలు టాయిలెట్ పోసినా నేను పరుపులు పిండిందే లేదు చూడండి. ఇద్దరు పిల్లలు అంతే. అసలు ఎంత మధ్యరాత్రి అయినా ఇంత చిన్న పిల్లలు ఉన్నా డైరెక్ట్ వాష్రూమ్కి వెళ్ళి పోసేసి వస్తుండే. మొన్ననే పరుపులు విండినా కదా, ఈరోజు గురువారం పరుపులు విండినా కదా. సో నిన్ననే మార్నింగే అమ్మ వాళ్ళని చేసుకొని వచ్చినాం. నిన్న నైటే టాయిలెట్ పోసిండు. ఒకటే రోజు ఎందుకు పరుపులు విండి నిన్న నైట్ టాయిలెట్ పోసి గబ్బులు అయిపోయింది పరుపులని. వాళ్ళ నాన్న అంటుండే టాయిలెట్ పోసుకున్నట్టున్నాడు. టాయిలెటా నీళ్ళ? ఎందుకంటే మేము పిల్లలు టాయిలెట్ పోసినట్టు నమ్మము. టాయిలెటా నీళ్ళ ఇది ఏందా అని చూస్తున్నాను. నేనైతే అసలుకే నమ్మలేను. ఆ టాయిలెట్ ఎందుకు వస్తాడని చూస్తే మొత్తం ప్యాంట్ అంతా తడిచిపోయింది. మళ్ళీ వాళ్ళ నాన్న వేరే చెడ్డి మార్చిండే. ఫస్ట్ టైం టాయిలెట్ పోసిండు. నేను అనుకున్న ఎక్కడికన్నా నేను ఇట్లా గ్రౌండ్కి ఇక్కడికి వెళ్తాడు కదా, పిల్లలు భయపడతా కూడా నైట్ టైంలో పోస్తుంటారు. కానీ కలవరీలో ఏమీ వెళ్ళే. పొద్దులేసి టాయిలెట్ పోసినవరా అంటే కూడా ఇట్లనే తిక్క సమాధానాలు చెప్తాను. నేను ఎప్పుడు పోసినా, నేను వాష్రూమ్కి వెళ్ళి పోస్తాను, నేను పోయా, ఇందులో ఎందుకు వస్తాను నేను అని మాట్లాడుతున్నాడు. కానీ పోసిండు, ఫస్ట్ టైం పోసిండు. మా విన్నగాడు కూడా ఎప్పుడు పోయాడు, చిన్నోడు పోయాడు. ఏందో మరి వాడికి ఏమైందో ఏమో సడన్గా టాయిలెట్ పోసేసుకున్నాడు. మేము మార్నింగ్ నుంచి 4-5 సార్లు అడుగుతున్నాం ఏదన్నా కళ పడిందేమో చెప్తాడు వాడు కళలు పడ్డాయి అట్లా పడ్డాయి ఇట్లా పడ్డాయని చెప్తాడేమో, భయపడ్డాడేమో అని. అరే ఏం చెప్తలేడు. ఒక్కోసారి అర్జెంట్ వచ్చిందేమో పోసేసినేమో అంటున్నాడు. వాళ్ళ నాన్న మధ్యాహ్నం సాయంత్రం అడిగితే అర్జెంట్ ఫుల్ వచ్చింది పోసేసిందేమో అంటాడు. కానీ వాడికి గుర్తు కూడా లేదు టాయిలెట్ పోసినా అని. అక్కడ పోసిన వాష్రూమ్లో పోసినా అనేది ఎక్కువ చెప్తుంటాడు. సో ఇంకా వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళారు. ఈ టైంలో అయితే నేను వాళ్ళు వచ్చేంతలోపు మళ్ళీ ఎడిటింగ్ చేసేసుకుంటాను. ఇంకా వంట అయితే వంకాయ ఆలుగడ్డ చేసిన. మా హస్బెండ్ మళ్ళీ నాకు చారులాగా తినాలనిపించింది ఈరోజు. పప్పుచారు ఏమంటే పచ్చి పులుసు ఉంటుంది కదా, అది చేసుకుందాం అనుకున్నా. కానీ దానికి కావాల్సిన ఐటమ్స్ కొన్ని ఎల్లిపాయలు, కరివేపాకు ఈరోజు ఖరాబ్ అయిపోయింది. చాలా వరకు పడేసినాను కదా కరివేపాకు, మళ్ళీ కొత్తిమీర, ఇవన్నీ కొన్ని ఐటమ్స్ లేవన్నమాట, ఎల్లిపాయలు ఇవన్నీ. అందుకనే పచ్చి పులుసు క్యాన్సిల్ చేసిన. కాకపోతే నాకు ఏదైనా చారులాగా తినాలనిపిస్తుంది చెప్పేసి సాంబార్ తెప్పించుకున్నా. ఇంకా సాంబార్ కొంచెం ఉంది, వంకాయ ఆలుగడ్డ కర్రీ మంచిగా అయింది, అవి ఉంది, పెరుగు ఉంది. ఇంకా నైట్ వంట కూడా అవసరం లేదు. అన్నం కూడా చేసిన, ఆఫ్టర్నూన్ చేసిన, 2 o'clock ఏం చేసిన. అందుకే ఒకటేసారి ఎక్కువ వేసేసిన. ఎండాకాలం కాబట్టి వేడితే ఎక్కువ తినలేము కూడా, కొంచెం తిని కొంచెం అట్లనే ఉంది. నైట్ ఈరోజు CSK ముంబై మ్యాచ్ ఉన్నట్టుంది. సో చూద్దాం. ఇంకా అంతే ఇవాళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్. సోది ఎంత తక్కువ మాట్లాడదాం అనుకునే ఎక్కువ అయిపోతుంది. నేను ఎంత మాట్లాడినా 1.5 minute లోపు సోది ఏదైనా చెప్పేద్దాం అనుకుంటా. కానీ ఇంపార్టెంట్ మాటలే ఉంటాయి కాబట్టి ఎక్కువ అక్కడక్కడ ఇంపార్టెంట్ ఉంది, ఇది చెప్పాలి, ఇది ఉండాలన్న పార్ట్ వరకే పెడతా. లేకపోతే సోది ఉన్నది తీసేస్తా. 1.5 minute మాట్లాడతాను ఎక్కువ మరి కావాలనుకుంటే. కానీ 2 minutes, 2.5 minutes, 3 minutes దాకా పోతుంది.